హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి బొంగళూరు నుంచి చూసుకున్నట్టయితే అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి చూసుకున్నట్టయితే కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీ ముందుకి గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అని ఎందుకన్నా అంటే అండి, మనకి ఏదైతే మనం ప్రాజెక్ట్ చూస్తున్నామో దాంట్లో కన్స్ట్రక్షన్ వచ్చేసేసి మనకి ఓన్ హౌస్ సపరేట్గా మనం ఏ విధంగా ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటామో అలాంటి విధమైనటువంటి ఫ్లాట్స్కి డక్ ఏరియా వచ్చేసి 10 ఫీట్ రావడం వల్ల అలాంటి స్పేస్ రావడం జరిగింది. కాబట్టి ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అని కూడా చెప్పానండి. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి సార్వల నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి హెచ్ఎండి అండ్ మనకి రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. దట్టు ఏంటంటే అండి, ఇది వచ్చేసి మనకి ఆదిబట్ల మున్సిపాలిటీలోకి వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఒకసారి కనెక్టివిటీస్ కూడా చూసుకున్నట్టయితే బొంగళూరు జస్ట్ 1 కిలోమీటర్ అని చెప్పుకున్నాం కదండి, ఎగ్జిట్ నెంబర్ 12. అలాగే మనకి 13 ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 చూసుకున్నట్టయితే అంటే రావిరియాల చూసుకున్నట్టయితే అది వచ్చేసి మనకి 4 సిటీకి కనెక్టివిటీ అయ్యేటువంటి రోడ్ అండి. టాటా రేడియల్ రోడ్ 330 ఫీట్ రోడ్ అనేది కనెక్టివిటీ అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ రోడ్ వచ్చేసి మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ఇప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం అండి. తర్వాత మనం ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా తెలుసుకుందాము. ఏదైతే ఇప్పుడు మనం రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి బొంగళూరులో ఉన్నామండి. చూసుకోవచ్చు, ఇండ్లకు ఆనుకొని ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. అలాగే ఇప్పుడు మనం రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మనకి మాస్టర్ ప్లాన్లో వచ్చేసి మనకి 120 ఫీట్ రోడ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇది టువర్డ్స్ వచ్చేసి మనకి మంగళపల్లి అంటే మనకి ఇబ్రహీంపట్నం కనెక్టివిటీ వరకు కూడా ఈ రోడ్ అనేది కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో అది వచ్చేసి ఎస్వి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి స్కైలైన్ ఇంపీరియల్ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఎంట్రన్స్ చూస్తున్నామో ఇక్కడ మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది కూడా రావడం జరుగుతుంది. 24/7 కూడా సెక్యూరిటీ పరంగా మనకి సెక్యూరిటీ గార్డ్ అనేది కూడా అవైలబుల్ ఉంటారండి. అలాగే ఇప్పుడు లోపల కూడా ఒకసారి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపలికి వచ్చామండి. ఒకసారి ఓవరాల్గా ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసుకోవచ్చు. 1.5 ఎకర్లో డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఓవరాల్ వచ్చేసి మనకి 164 యూనిట్స్ రావడం జరుగుతుందండి. దీంట్లో మనకి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్, దట్టు ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అండి. అలాగే మనకి కారిడార్ స్పేస్ కూడా చూసుకున్నట్టయితే మనకి 7 ఫీట్ వరకు రావడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ స్టేజ్ కూడా చూసుకుందాం అండి. మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో అంటే బేస్మెంట్ లెవెల్లో వర్క్ నడుస్తుందండి. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అవుతుందండి. బేస్మెంట్తో పాటు స్టీల్తో వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా రావడం జరుగుతుంది. ప్లస్ 10 ఫ్లోర్స్ వస్తుంది. ఇందులో మనకు చూసుకున్నట్టయితే అంటే గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకున్నాం కదా, ఇందులో మనకి క్లబ్ హౌస్ వచ్చేసి 8000 SFT వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో క్లబ్ హౌస్ వస్తుంది. ఇందులో ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే అండి మనకి బ్యాంకెట్ హాల్, జిమ్, మల్టీపర్పస్ హాల్, యోగా రూము, అలాగే గెస్ట్ రూమ్స్తో పాటు మనకి మినీ థియేటర్ కూడా రావడం జరిగింది. చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో పాటు ఇండోర్ గేమ్స్ రావడం జరుగుతుంది. ప్రాజెక్ట్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇందులో స్విమ్మింగ్ పూల్తో పాటు మనకి 24/7 కూడా ప్రాజెక్ట్ మొత్తం కూడా CCTV సర్వేలెన్సెస్ అన్నది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది. ఓవరాల్గా వచ్చేసి మనకి 10+ ఎమ్యూనిటీస్ అన్నది కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్కి రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఉన్నటువంటి సార్వల నంబర్ కాల్ చేసినట్టు అయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా చూసుకున్నట్టయితే మై ఓన్ టెక్నాలజీ తోటి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. ఇందులో మనం ఫ్లాట్స్ కూడా చూసుకున్నట్టయితే అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో మనకి 2 and 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. 2 BHK వచ్చేసి మనకి 1295 SFTలోనైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అలాగే 3 BHKకి వచ్చేసి 1550 SFTలోనైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అని చెప్పుకున్నాం అండి. అలాగే ఇప్పుడు మనం UDS కూడా చూసుకున్నట్టయితే 2 BHKకి వచ్చేసి 38 UDS వస్తుందండి. వేరాస్ మనకి 3 BHK చూసుకున్నట్టయితే 42 UDS వస్తుంది. ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా చూసుకున్నట్టయితే 50,000 per స్క్వేర్ యార్డ్ అన్నది కూడా నడుస్తుందండి. అలాగే ఇక్కడ మనకు దగ్గరలో కనెక్టివిటీస్ కూడా చూసుకుందామండి. ఒకసారి మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ అయితే అతి సమీపంలోనే ఉంటుందండి. మనకి TCS చూసుకున్నట్టయితే కేవలం మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మనకి కొంగరకాలంలో ఫాక్స్కాన్, కేన్స్, అలాగే మనకి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు, అలాగే మనకి రానున్నటువంటిది 330 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో, ఆల్రెడీ 330 ఫీట్ రోడ్ ఏదైతే చెప్పుకుంటున్నామండి టాటా రేడియల్ రోడ్, అది కన్స్ట్రక్షన్ అన్నది కూడా అంటే వర్క్ అన్నది కూడా స్టార్ట్ అయిపోయిందండి. మీకు డిస్ప్లేలో కూడా పైన ఇస్తాను, చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ సమీపంలోనే నంబర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా ఉన్నాయండి. మనకి TCS ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే మనకి టాటా ఏరోస్పేస్ కానీ చాలా కంపెనీస్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయండి. దట్టు ఏంటంటే అండి మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి
ఎయిర్పోర్ట్ వచ్చేసి కేవలం మనకి 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయండి. మనకి శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ చూసుకున్నట్టయితే సాగర్ హైవే వచ్చేసి ఎడ్యుకేషన్ హబ్ అని కూడా చెప్పుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క ప్రైసింగ్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఎస్ఎఫ్టీకి వచ్చేసి 3,500 చెప్తున్నారండి. అది కూడా ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారండి అవుట్ రేట్లో పేమెంట్ చేసినట్టయితే కనుక 2,750 రూపీస్ చెప్తున్నారండి. ఇదైతే ఫిక్స్డ్ ఉంటుంది, దీంట్లో నెగోషియబుల్ అయితే ఉండదు. అలాగే ఇందులో మనకి లోన్ కూడా చూసుకున్నట్టయితే మీ యొక్క ప్రొఫైల్ మీద అప్ టు 80 to 85% లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఎనీ బ్యాంక్లో కూడా మీరు లోన్ కన్నది కూడా వెళ్ళొచ్చు. ప్రాజెక్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంకింగ్ వాళ్ళతో టైఅప్ అయితే ఉందండి. కానీ మీరు ఎనీ బ్యాంక్లో కూడా లోన్ వెళ్ళొచ్చండి. మీరు ఎస్బీఐలో వెళ్ళినా కూడా ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకి 1 వీక్లోనే లోన్ కూడా వచ్చేసిందండి. మీ యొక్క ప్రొఫైల్ని బట్టి అప్ టు 80 to 85% అని లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి కూడా హౌసెస్ చూసుకున్నాం కదండి. ప్రాజెక్ట్ పక్క నుంచే మనకి హౌసెస్ అనేవి కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి బొంగళూరులో ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ మీకు వీడియోలో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకేమైనా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి కాల్ చేసినట్టయితే మీకు క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఫ్లోర్ ప్లాన్స్ కావాలన్నా కూడా డిస్ప్లేలో కనబడుతున్న సార్ నంబర్కి కాల్ చేసినట్టయితే మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.